కృష్ణా పైన బ్యారేజ్ కడితే కృష్ణా డెల్టా మొత్తం సస్యశ్యామలం అయ్యే పరిస్థితి వచ్చింది. నెల్లూరులో పెన్నా పైన బ్యారేజ్ కడితే, సంగం వద్ద బ్యారేజ్ కడితే అక్కడ కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకనే ఈరోజు మనం ఒకసారి ఒక సంకల్ప స్థితితో ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పెద్దలందరూ మీరు ఒకసారి చూస్తే నదుల్ని ఆరాధించారు, నదులకు పూజలు చేశారు. దేశంలో ఉండే 12 నదులు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు కూడా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది, ఎక్కడైతే ప్రకృతిని మనం ఆరాధిస్తామో, ఎక్కడైతే నీటి సమస్య ఉన్నప్పుడు నీళ్ల గురించి మనం శ్రద్ధ పెడితే ఆటోమేటిక్గా ఈ సమస్యని పరిష్కారం చేసుకునే అవకాశం వస్తుంది. ఓసారి వర్షం పడినప్పుడు ఆ నీరుని కూడా నేల మీద ప్రవహించడం, వాగులు వంకలు నదుల మీద సముద్రంలోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఎక్కడైతే సమర్థవంతమైన నాయకత్వం ఉంటుందో, దూరదృష్టి ఉండే నాయకత్వం, ఈ నీళ్లన్నీ కూడా కిందికి పోకుండా ఎక్కడికక్కడ వడిసి పట్టి ఆ నీళ్లు కానీ వ్యవసాయానికి ఉపయోగించుకుంటే మనకు సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. మన రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి ఇలాంటి పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. ఇంకో పక్క చిన్న పెద్ద అన్ని నదులు కలిపి 35 నదులున్నాయి. అయితే ఈరోజు కృష్ణా నది ఉంది. కృష్ణా నది మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంటే దారిలో కూడా ప్రాజెక్టులు కట్టుకునే పరిస్థితికి వచ్చారు. మనం ఒకసారి ఆలోచిస్తే కృష్ణా నది పైన ముందు నాగార్జున కట్టడం, తర్వాత శ్రీశైలం ప్రాజెక్టు వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు మీద చూస్తే 1963లో జూలై 24న అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు శంకుస్థాపన చేశారు. 21 సంవత్సరాలు పట్టింది ఇది పూర్తి చేయడానికి. అప్పట్లోనే అంటే 21 సంవత్సరాలంటే 1984లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేయడం. అదే మరి జలాశయ సామర్థ్యం చూస్తే 215 టీఎంసీగా, పూర్తి నీటి మట్టం 885 అడుగులుంది. స్పిల్వే రేడియల్ గేట్స్ చూస్తే 12 ఉన్నాయి. ప్రధానంగా మీరు ఇంకో పక్క కుడిగట్టు పవర్ హౌస్ అయితే 7x10 7x110 700 మెగావాట్లు కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఎడమగట్టు పవర్ హౌస్ ఉంది. ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జైకా లోన్ వస్తే దాంతో 900 మెగావాట్లు దాన్ని కూడా పూర్తి చేశాం. ఈరోజు విభజన తర్వాత ఒక ప్రాజెక్టు మనకు వచ్చింది, ఇంకో ప్రాజెక్టు తెలంగాణ గవర్నమెంట్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకో పక్కన మీరు చూస్తే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంది. దీని ద్వారా మీరు చూస్తే తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ, గాలేరు, నగిరి, కేసీ కెనాల్ ఇవన్నీ నీళ్లు వస్తాయి. మన దగ్గర మల్యాల లిఫ్ట్ ఉంది. హంద్రి, నీవా, కేసీ కెనాల్కు నీళ్లు వెళ్తాయి. మచ్చుమరు లిఫ్ట్ ఉంది. 800 అడుగుల్లో దీన్ని ఆపరేట్ చేసే పరిస్థితి వస్తుంది. హంద్రి, నీవాకు, కేసీ కెనాల్కి అవసరమైతే ఇంటర్ ఆపరబిలిటీ పెట్టి ముచ్చుమర్రి ద్వారా నీళ్లు ఇచ్చే అవకాశాన్ని కూడా తీసుకున్నాం. అదే మరి తెలంగాణకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాళ్ళకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సంవత్సరం ఒక విధంగా మనందరం కూడా మన ప్రార్థనలు కానీ ఇవన్నీ భగవంతుడు కూడా ఆశీర్వదించి మొట్టమొదటిసారిగా నాగార్ సాగర్, శ్రీశైలం చాలా సంవత్సరాల తర్వాత పూర్తయిందంటే ఇది మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు జలసిరికి హారతి ఇక్కడ మనం నెరవేరుస్తున్నాం. ఒకప్పుడైతే చాలా సమస్యలు ఉండేటివి. ఇక్కడే ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని, రాయలసీమ ఎడారిగా మారిపోతా ఉందని
అనేక ఆందోళన చేశారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని మొట్టమొదటిసారిగా నిర్ణయించింది గౌరవనీయులు నందమూరి తారక రామారావు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు తెలుగు గంగ చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే 15 టీఎంసీ నీళ్లు ఇవ్వాలంటే తెలుగు గంగ ద్వారా నీళ్లు ఇవ్వడానికి అది కూడా పైప్ లైన్ల ద్వారా తీసుకుపోవాలంటే కాదు, పైప్ లైన్ల ద్వారా తీసుకుపోతే మా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది, ఓపెన్ కెనాల్స్ తీసుకుపోవాలి, ఈ ప్రాంతాలకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే తమిళనాడుకు నీళ్లు ఇస్తామని నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు బచావత్ అవార్డు చూసిన తర్వాత ఆయన ఒకే మాట చెప్పాడు, ఈ బచావత్ అవార్డులో మనకు హక్కు ఉంది, మిగులు జలాలు వాడుకుంటాం, అటు తెలంగాణకు కానీ ఇటు రాయలసీమకు కానీ నీళ్లు ఇవ్వాలని అన్ని ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనే ఎక్కువ డబ్బులు కర్నూలుకు పెట్టాను. SRBCకి కానీ తెలుగు గంగకు కానీ కేసీ కెనాల్కి కానీ ఎక్కువ నిధులు పెట్టి ఆ రోజు ఆధునీకరణకు వెళ్ళి గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ కూడా శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే రాయలసీమ రాళ్లసీమ అయిపోతుందని, ఈ ప్రాంతంలో ఎవరూ కాపాడలేరని, అనేక విధాలుగా ఇబ్బందులు పాలవుతామని భయపడే పరిస్థితి. ఈ సంవత్సరం కూడా మీరు ఒకసారి చూస్తే వర్షం చాలా తక్కువ పడింది. 54% ఈరోజు ఇక్కడ వర్షం తక్కువ పడే పరిస్థితికి వచ్చింది. ఊహించిన విధంగా వర్షపాతం తక్కువ పడినప్పుడు ఈరోజు నేను తీసుకున్న నిర్ణయాల వల్ల 455 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలంటే 207 మిల్లీమీటర్లు మాత్రం పడింది. అంటే దగ్గర దగ్గర 54% తక్కువ వర్షపాతం పడింది. కానీ ఈరోజు జిల్లాలో మీరు చూస్తే గోరుకల్లు కానీ అదే మరి ఆవుకు కానీ ఇంకో పక్కన అన్ని రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ. దీనివల్ల అన్ని రిజర్వాయర్లకు నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకో పక్క మీరు ఆలోచిస్తే నీళ్లు ఏ విధంగా చేశామని అనుకుంటే గోదావరిలో నీళ్లు తక్కువ వస్తున్నాయి. ఈ సమయంలో అయితే ఈ నీళ్లన్నీ కృష్ణా డెల్టాకు ఇవ్వాలి. మొదటి హక్కు కృష్ణా డెల్టాకు ఉంది. అలాంటి సమయంలో నీళ్లన్నీ కృష్ణా డెల్టాకి ఇస్తే కరువు జిల్లాలని రాయలసీమలో పండ్ల తోటలు కూడా ఎండిపోయి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఆలోచించాను, ఒక్క సంవత్సరంలో పట్టసీమ పూర్తి చేసి గోదావరి కృష్ణా 2 నదులు కలిపి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇస్తున్నాం. ఇది ఒక దూరదృష్టితో చేసిన పని. చాలా మందిని విమర్శించారు. నేను ఒకటే మాట చెప్పాను, నేను ఒక ఆలోచన చేశాను. ఈ రాష్ట్రంలో కరువు రహిత రాష్ట్రంగా తయారు కావాలి, అందరికీ నీటి భద్రత ఇవ్వాలి. అందుకనే చాలా మంది చాలా దీక్షలు చేస్తారు. కొంతమంది అయ్యప్ప దీక్ష చేస్తారు, కొంతమంది బ్రహ్మరాంబ శ్రీశైలం మల్లికార్జున స్వామి దీక్ష చేస్తారు, కొంతమంది కనకదుర్గమ్మ దీక్ష చేస్తారు, భవానీ దీక్ష చేస్తారు. కానీ నేను చేపట్టింది జల దీక్ష చేపట్టాను. ప్రతి ఒక్కరికి నీళ్లు ఇచ్చే వరకు ఈ జల దీక్ష విరమించనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అందుకని ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్నాను. సోమవారం పోలవారంగా మార్చుకున్నాను. సోమవారం నీరు ప్రగతి మీద సమీక్షలు పెట్టుకున్నాను.
4 సంవత్సరాలు నిరంతరం పనిచేశాం. ఆ ఫలితాలు ఈరోజు మీరు చూస్తే రాయలసీమలో తక్కువ వర్షపాతం పడినా ఓసారి కొన్ని రోజుల ముందు వర్షం పడి మళ్ళీ వర్షం పడకపోయి ఎక్కడికక్కడ డ్రై స్పెల్ వచ్చినా అవన్నీ కూడా అధిగమించడానికి ఈరోజు మనం ముందుకు పోతున్నాం. నేను ఒకటే ఆలోచించాను, వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలని. రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాజెక్టులు 57 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 57 ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఇంకో పక్క ఎక్కడికక్కడ నదుల అనుసంధానం కూడా చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ముందుకు పోతున్నాం. మొట్టమొదటిసారిగా మీరు చూసినప్పుడు కర్నూలు జిల్లాలో హంద్రి నీవాకు ప్రాధాన్యత ఇచ్చాం. మొన్ననే ఇంకొక ప్రాజెక్టు కూడా ఈరోజే మీరు చూశారు. ఇక్కడ మీ అందరి ముందర పులకుర్తి ఎత్తిపోతల పథకం కూడా జాతికి అంకితం చేశాం. ఈ ప్రాజెక్టు వల్ల చాలా వరకు పశ్చిమ తాలూకాల్లో చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఆ ప్రాంతంలో చాలా వరకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈరోజు అన్ని రిజర్వాయర్లకి ఇక్కడ వెలుగోడు కానీ, గోరకల్లు కానీ, ఇంకో పక్కన అవుకు కానీ అన్ని రిజర్వాయర్లకు నీళ్లు ఇచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ కడప, అనంతపూర్, చిత్తూరు కూడా నీళ్లు తీసిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పశ్చిమ తాలూకాలకి కేఏ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఏదైతే అంద్రి నీవా ద్వారా 40-50 చెరువులకు నీళ్లు ఇవ్వడానికి పత్తికొండ పక్క నుండి డోన్ కానీ, ఇంకో పక్కన ఆలూరు కానీ ఈ నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే వంశధార ప్రాజెక్టుని పూర్తి చేశాం. ఇంకో పక్క తోటపల్లి నేనే ఫౌండేషన్ వేసి ఈరోజు నేనే మళ్ళీ పూర్తి చేసి విజయనగరం, శ్రీకాకుళానికి నీళ్లు ఇచ్చాం. పోలవరం మొన్ననే మీరు చూశారు. నేను అక్కడికి వెళ్ళి ఏదైతే గ్యాలరీ వాకుకు శ్రీకారం చుట్టాం, 58% పనులు పూర్తి అయిపోయినాయి. తొందరలోనే రాబోయే సంవత్సరం ఏప్రిల్, మే లోపల అన్ని పనులు పూర్తి చేసి అవసరమైతే కాఫర్ డ్యామ్ కానీ, ఈసీఆర్ఎఫ్ కానీ పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇది జాతీయ ప్రాజెక్టు. కేంద్రం ఇంకా 2,800 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలన్నా వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి పనులు ఆపకుండా పనులు సకాలంలో పూర్తి చేస్తూనే కేంద్రం పైన ఒత్తిడి పెంచుతున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి ఒక జీవనాడిగా పనిచేస్తుంది. ఈరోజు కృష్ణా నదిలో కూడా నీళ్లు రాలేదు. ఈ సంవత్సరం కూడా మీరు చూస్తే ఇప్పటికీ 2,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఒక రోజే 150 టీఎంసీ నీళ్లు వెళ్ళాయి. ఆ నీళ్లు 1.5 రోజులు కానీ ఇక్కడికి వస్తే శ్రీశైలం పూర్తిగా నిండిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి నీళ్లన్నీ కూడా నదుల అనుసంధానం ద్వారా కృష్ణాకు తీసుకురావాలని, అక్కడి నుంచి పెన్నాకు తీసుకురావాలని, సోమశిల, కందలేరుకు కూడా నీళ్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత నదుల అనుసంధానం ద్వారా అన్ని ప్రాంతాలకు నీటి ఎద్దడి లేకుండా చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. పట్టిసీమ మీరే చూశారు. ఈరోజు పట్టిసీమ ఫలితాలు ఈ ప్రాంతానికి కూడా వచ్చాయి. పట్టిసీమ పూర్తి కాకపోయింటే ఈరోజు ఎంపీ గారు ఇంతమనపంతా కూడా ఇక్కడ గేట్లు ఎత్తడానికి వీలు లేదని, కొంతమంది ఇక్కడ గేట్లు ఎత్తకపోతే మా కృష్ణా డెల్టా ఎండిపోతుందని పోరాటాలు, నీటి యుద్ధాలు జరిగేటివి. ఈరోజు అక్కడ గోదావరి నీళ్లు తీసుకొచ్చాం. ఇక్కడ నీళ్లను నిలుపుకున్నాం. కరువు జిల్లాలని రాయలసీమల 4 జిల్లాలకి, ప్రకాశం జిల్లా అవసరమైతే నెల్లూరు జిల్లాకు నీళ్లు ఇవ్వడానికి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం.
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఉంది. ఇది కూడా నేనే ప్రారంభించాను. నేనే ఫౌండేషన్ వేశాను. 81% పనులు కూడా పూర్తయినాయి. మొదటి టన్నులు జనవరికి అంతా పూర్తి చేసి వెలుగొండ ద్వారా పశ్చిమ తాలూకాలు ప్రకాశం జిల్లాలో నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గుండ్లకమ్మ ఇది పూర్తయితే ప్రకాశంలో ఇది పూర్తయింది. ఒక 60,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. గాలేరు నగిరి నేను ఇప్పుడే మునిపే మాట్లాడాను. ఆవుకు దగ్గర బైపాస్ టనల్ పూర్తి కావాలి. ఈరోజు రేపు పూర్తవుతుంది. అక్కడి నుంచి రోజుకు ఒక టీఎంసీ నీళ్లు గండికోటకు తీసుకెళ్లి అక్కడి నుంచి మైలవరం, చిత్రావతి, మిగిలిన అన్ని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు కడప జిల్లా ఉంది. కడాన పులివెందల్లో కూడా ఏవైతే ఈరోజు ఆరెంజ్ గార్డెన్స్ ఉంటే ఎండిపోతా ఉంటే ఆవిటికి కూడా నీళ్లు ఇచ్చి కాపాడాం. ఈరోజు గండికోటలో 24 టీఎంసీ నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. పోయిన సంవత్సరం 8.5 టీఎంసీ నీళ్లు ఇచ్చాం. చిత్రావతిలో ఉండే లిఫ్ట్ ఇరిగేషన్ అన్ని ఆపరేట్ చేశాం. పైడపాలెం అదే మరిగా ఇంకో పక్క వామేకొండ సాగర్ కానీ, సర్వరాయ సాగర్ కానీ, మైలవరం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. బ్రహ్మసాగర్కి నీళ్లు కర్నూలు జిల్లా నుంచి మనం తీసుకుపోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి. హంద్రి నీవా ఉంది. కర్నూలు జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఇక్కడి నుంచి అనంతపురం జిల్లాకు నీళ్లు వెళ్తాయి. జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, మారాల ఇవన్నిటి కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీరు చూస్తే అనంతపూర్లో చివరి ప్రాంతమైనటువంటి ఏదైతే హిందూపూర్ కానీ ఈ ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వడానికి ఈ సంవత్సరమే శ్రీకారం చుడుతున్నాం. ఇంకో పక్క చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం. కుప్పానికి కూడా నీళ్లు తీసుకెళ్తున్నాం. నా ఆలోచన ఒకటి, రాయలసీమలో ఏ ప్రాంతంలో కూడా నీటి ఎద్దడి లేకుండా అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలి. రాయలసీమ రాళ్లసీమ కాదు, ఇది ఒక హార్టికల్చర్ హబ్గా, ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి ప్రాంతంగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. మీరు ఒకసారి చూస్తే నీళ్లన్నీ అనంతపూర్ తీసుకెళ్ళాం. గొల్లపల్లి రిజర్వాయర్లో నీళ్లు పెడితే కియా మోటార్స్ వచ్చి సౌత్ కొరియన్ కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. దీనివల్ల ఆ జిల్లా ముఖ చిత్రమే మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకని ఇంతవరకు మీరు చూస్తే 10 ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఈ నెలలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. రాబోయే నెలలో అక్టోబర్లో ఒక 3 ప్రాజెక్టులు పూర్తి చేసి, నవంబర్లో 1 చేసి, డిసెంబర్లో 8, ఈ విధంగా మొత్తం కూడా మీరు ఒకసారి చూస్తే 46 ప్రాజెక్టులు రాబోయే జనవరి, ఫిబ్రవరి లోపల పూర్తి చేస్తాం. ఇప్పటికే పురుషోత్తపట్నం పూర్తి చేశాం. శారదా నదిపైన విశాఖపట్నంలో ఒక ఆనకట్ట ఇప్పటికీ 58,000 కోట్ల రూపాయలు మనకు ఎన్నో సమస్యలున్నా మనం ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. మళ్ళీ కొన్ని ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో ఫేజ్ 1కి 2,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,12,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. శ్రీకాకుళంలో మహేంద్ర తనయ పైన ఆఫ్షోర్ రిజర్వాయర్కి 500 కోట్లు ఖర్చు పెట్టి 25,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. తారక రామతీర్థ రామసాగర్ ప్రాజెక్టుకి 470 కోట్లు ఖర్చు పెట్టి 17,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. హీర మండలం నుంచి ఇచ్చాపురం వరకు హై లెవెల్ కెనాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇక్కడ కూడా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కూడా తొందరలోనే టెండర్లు పిలుస్తున్నాం. వేదావతి రిజర్వాయర్కి తొందరలోనే టెండర్లు పిలుస్తున్నాం.
ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నాను. కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, ఒక పక్క తుంగభద్రలో వచ్చే నీళ్లు, ఒక పక్క శ్రీశైలంలో వచ్చే నీళ్లు, ఒక పక్క భూగర్భ జలాలు పెంచడం, ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్కి, బిందు సేద్యానికి, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. నిన్నటి వరకు మీరు చూస్తే నదుల అనుసంధానం, ఒక పక్క పవిత్ర సంగమానికి శ్రీకారం చుట్టాం. గోదావరి, కృష్ణా రెండు నదులు కలిపాం పట్టసీమ ద్వారా. రేపు రాబోయే రోజుల్లో మీరు ఇంకొకసారి ఆలోచిస్తే గోదావరి, పెన్నా రెండు నదుల అనుసంధానం జరుగుతుంది. ఈ రెండు నదుల అనుసంధానం జరిగితే తద్వారా నీళ్లన్నీ కూడా సోమస్సులకి కందలేరుకొచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల పెద్ద ఎత్తున మన ప్రాంతంలో ఒక విధంగా చెప్పాలంటే నీటి ఎద్దడి తగ్గే పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో ప్రధానమైన నదులున్నాయి. కృష్ణా, పెన్నా, గోదావరి, నాగావళి, వంశధార. ఈ 5 నదులు కలిపి మహాసంగమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ 5 నదులు కలపగలిగితే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 1000 కిలోమీటర్లు ఎక్కడ వర్షం పడినా చిన్న నదులు, పెద్ద నదులు, అన్ని నదుల్లో కూడా నీళ్లన్నీ అటు ఇటు తీసుకొచ్చి ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. వంశధార, నాగావళి అనుసంధానం చేస్తున్నాం. నాగావళి, సువర్ణముఖి, వేగవతి, చంపావతికి అనుసంధానం చేస్తున్నాం. వంశధార, మహేంద్ర తనయ, బహుదా అనుసంధానం శ్రీకాకుళంలో చేస్తున్నాం. గోదావరి, గోస్తని, చంపావతి అనుసంధానం చేస్తున్నాం. కొమ్మమూరు కాలువ ద్వారా పెన్నాకు అనుసంధానం చేస్తున్నాం. రాయలసీమలో ఎక్కడ నీళ్లు వచ్చినా మళ్ళీ అన్ని కూడా పెన్నాకు వస్తాయి. ఈరోజు అందరి నీవాకు వస్తాయి. లేకపోతే అగిరి, నగిరి, గాలేరు కెనాలకు వచ్చి చివరి పొలాలకు కూడా నీళ్లు ఇళ్లే పరిస్థితి వస్తుంది. అన్ని చెరువులకు కూడా నీళ్లు ఇళ్లే పరిస్థితి వస్తుంది. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం అనేక విధాలుగా నిరంతరం ఫోకస్ చేయడం, ప్రొజెక్ట్ చేయడం వల్ల చాలా వరకు పనులన్నీ మనం పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు భూగర్భ జలాలు పెద్ద ఎత్తున పెంచాం. చెరువులన్నీ కూడా దగ్గర దగ్గర మీరు చూస్తే 10 లక్షల ఫామ్ పాండ్స్ దువ్వాం. గొలుసు కట్టు చెరువులు 2300 పూర్తి చేసి రాష్ట్రంలో ఉండే దగ్గర దగ్గర 12,000 చెరువులు గొలుసు కట్టు చెరువులుగా తయారు చేశాం. 1,00,000 చెక్ డ్యాములు కట్టాం. ఇంకో పక్క అన్ని చెరువుల్లో పూడికలు తీశాం. అటవీ ప్రాంతంలో కంట్రోల్ ట్రెంచెస్ కొట్టి ఎక్కడ వర్షాన్ని అక్కడిని భూగర్భ జలాలుగా మార్చాం. ఇప్పటి వరకు 15,368 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. పోయిన సంవత్సరం వర్షం తక్కువ పడినా నీటి ఎద్దడిని ఎదుర్కోగలిగాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోయిన సంవత్సరం 2 ఏళ్ల కంటే ముందు 33% వర్షపాతం తక్కువ పడింది. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే 15% వర్షం తక్కువ పడింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 17% ఓవరాల్గా వర్షం తక్కువ పడి రాయలసీమలో 50% కంటే వర్షం తక్కువ పడింది. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, మెట్ట పైర్లు వేసిన రైతులకి న్యాయం చేస్తాను. ఎవరైనా పంటేసి ఆ పంట ఎండిపోయింటే వాళ్ళని పూర్తిగా ఆదుకుంటాం. ఇంకో పక్కన ఎక్కడా ఇబ్బంది లేకుండా పండ్ల తోటలు కానీ బోర్ల కింద కానీ ఎక్కడా సమస్య లేకుండా నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నేను ఒక దూరదృష్టితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మైక్రో ఇరిగేషన్ మీరు చూస్తే బిందు సేద్యానికి, తుంపర్ల సేద్యానికి రాయలసీమలో 90% సబ్సిడీ ఇస్తున్నాం. ఈ సంవత్సరానికి
32 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క దీనివల్ల 1 ఎకరాకు సరిపోయే నీళ్లు బిందు సేద్యం ద్వారా 2.5 ఎకరాలకు వాడుకునే అవకాశం ఉంది. దిగుబడి పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. అందుకే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలు వ్యవసాయానికి ఆమోదయోగ్యంగా ఉంది. నా ఆలోచన ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని. మనకు నీళ్లు ప్రధానంగా వర్షపు నీరు వస్తాయి. ఆ నీళ్లు ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా మార్చుకుంటే 15 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి. దాని ద్వారా నీళ్లు వాడుకునే పరిస్థితి వస్తుంది. భూగర్భ జలాలు పెంచడానికి మనకొచ్చే రిజర్వాయర్ ద్వారా వచ్చే నీళ్లు కానీ చెరువుల్లో నీళ్లు పెట్టుకుంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. పై రాష్ట్రాల నుంచి నీళ్లు వస్తున్నాయి. కృష్ణా నదిలో వస్తాయి, గోదావరిలో వస్తాయి, పెన్నాలో వస్తాయి. ఆ నీళ్లన్నీ సముద్రంలోకి పోనేకుండా ఎక్కడికక్కడ వడిసి పట్టుకోగలిగితే చాలా పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, ప్రత్యేకంగా రైతులు, నీళ్లు వాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాల్సింది, మీరు కూడా భాగస్వాములు కావాలి. ఇది భావి తరాలకు సంబంధించిన విషయం. నీళ్లుంటే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. నీళ్లుంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఇక్కడనే మీరు చూస్తే ఆవుకులో ఒక పెద్ద ఇండస్ట్రియల్ టౌన్షిప్ రావడం, అనంతపూర్లో కియా లాంటి మోటార్ కారు తయారు చేసే ఫ్యాక్టరీస్ రావడం, రాయలసీమలో సెల్ ఫోన్లు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. నేను చైతన్యవంతులు చేయడానికి అనేక కార్యక్రమాలు చేశాను. మొట్టమొదటిసారిగా గోదావరి పుష్కరాలు, ఆ రోజు మొట్టమొదటిసారి అఖండ హారతి ప్రారంభించాం గోదావరి నదికి. ఆ రోజు ఒక సంకల్పం చేశాను, గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకురావాలని, గోదావరి కృష్ణ 2 నదులు కలపాలని ఒక సంకల్పం చేశాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేశంలో ఎక్కడా జరగని విధంగా 2 నదులు కలిపామంటే అది మొట్టమొదటిసారి గోదావరి కృష్ణ. అది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యమని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పటి నుంచో మాట్లాడారు, ఎన్నో మాయా మాటలు చెప్పారు, ఎన్డీఏ కూడా చెప్పారు, అన్ని నదులు కలిపేస్తామన్నారు, నీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. ఎక్కడా దాఖలాలే కనపడలేదు. ఆ తర్వాత కృష్ణా పుష్కరాలు వచ్చాయి. కృష్ణమ్మ తల్లికి పవిత్ర హారతి ఇచ్చాం. నేను ఇక్కడ కూడా వచ్చి సుండిపెంట్లోనే ఆ రోజు హారతి ఇచ్చాననే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీలో ఒక చైతన్యం తేవడానికి నేను జలహారతికి శ్రీకారం చుట్టాను. ప్రతి నెల సెప్టెంబర్ నెలలో జలహారతి జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కడ నీళ్లుంటే అక్కడ చెరువులు కానీ, చెక్ డ్యాములు కానీ, రిజర్వాయర్లు కానీ, పంట సంజీవని కింద పంట కుంటలు కానీ ఎక్కడ నీళ్లుంటే ఆ నీటిని ఆరాధించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీలో ఒక చైతన్యం తీసుకురావాలి. మనం వాడే నీళ్లు కూడా కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, నీటి పరిశుభ్రతను కాపాడడం, ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు శ్రీశైలం నీళ్లు పెట్టుకున్నాం. పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీతో కడప, కర్నూలుకి, అవసరమైతే చిత్తూరు కూడా నీళ్లు తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఎత్తు ప్రాంతమైన అనంతపురం ఉంది.
అనంతపురకు నీళ్లు తీసుకుపోవాలంటే లిఫ్ట్ తప్ప వేరే మార్గం లేదు. ఒక పక్కన తుంగభద్ర డ్యామ్ నుంచి హై లెవెల్ కెనాల్లో గ్రావిటీతో పోతే ఇక్కడ నుంచి అంద్రినీవాలో లిఫ్ట్ ద్వారా తీసుకుపోవాలి. అలాంటి లిఫ్ట్లు పెట్టి ఇక్కడి నుంచి కుప్పం వరకు చిత్తూరు వరకు నీళ్లు తీసిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గోదావరి నీళ్లు పైకి తీసుకొస్తున్నాం. ఇది డబ్బులతో కూడుకున్న సమస్య. పెట్టుబడులు కావాలి, మళ్ళీ లిఫ్ట్ చేయాలంటే కరెంటు కావాలి. అందుకని నేను ఆలోచించింది ఎక్కడికక్కడ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చి ఎక్కడైనా నీళ్లు లేనప్పుడు నీళ్లు కూడా లిఫ్ట్ చేసి తీసుకొస్తే ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతాం. ఈరోజు మన రాష్ట్రంలో వర్షం తక్కువ పడింది. ఓసారి వేరుశనగ పంట దెబ్బతింటుంది, మెట్ట పంటలు దెబ్బతింటున్నాయి. అదే సమయంలో బోర్రు దగ్గరుండే పంటలు కానీ ఇంకో పక్క ఏదైతే ఈరోజు మీరు చూస్తే చెరువుల కింద ఉండే పంటలకు కానీ ఏమాత్రం డోకా లేకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. కర్నూలు జిల్లాలో 64 గొలుసు కట్టు చెరువులతో 45 గొలుసు కట్టు చెరువుల్ని పునరుద్ధరించారు. 375 కోట్ల రూపాయల నీరు చెట్టు ఖర్చు పెట్టాం. 2 లక్షల ఎకరాల్లో బిందు సేద్యం, తుంపర్ల సేద్యం కల్పించాం. నేను ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన వేరుశనగ పంట ఉంది. చాలా మంది పంట నష్టపోయారు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, తప్పకుండా వేరుశనగ పంటేసి పంట ఎండిపోయిన రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ఈ కార్యక్రమం జరుగుతుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, స్మార్ట్ వాటర్ గ్రిడ్కి శ్రీకారం చుట్టాలి. మీరు కూడా సహకరించాలి. ఎక్కడికక్కడ ఈ కార్యక్రమం జరిగితే తద్వారా నీటి ఎద్దరనే మాట లేకుండా ఉంటుంది. 3 సంవత్సరాల్లో వర్షాలు పడకపోయినా వ్యవసాయంలో గడిచిన 4 సంవత్సరాల్లో 11% అభివృద్ధి సాధించాం. దేశంలో 2-3% సాధించలేకపోతే ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల దేశంలోనే వ్యవసాయ రంగంలో నెంబర్ 1గా ఉన్నామంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే కొంతమంది నన్ను విమర్శిస్తారు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక అపోజిషన్ పార్టీ ఉంది, ఇక్కడ కూడా ఈ జిల్లాలో కొన్ని సీట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా, ఇప్పుడుండే ప్రతిపక్షానికి అనుభవం ఉందా? ఆ నాయకుడికి అనుభవం ఉందా? తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా. ఏమన్నా ప్రజా సమస్యలు పట్టించుకునే నాయకత్వాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఆయన చూస్తే నన్ను గురించి మాట్లాడతాడు, పోలవరం గురించి మాట్లాడతాడు. డయాఫామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి డయాఫామ్ వాల్ కడితే ప్రాజెక్టు పూర్తి అయిపోయినట్టు ఎగతాళి చేసే పరిస్థితికి వస్తున్నాడు. శ్రీశైలం 21 సంవత్సరాలైంది. నేనే ప్రారంభించి 4 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తున్నామంటే, దేశంలో ఎక్కడా చేయని విధంగా చేస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. నేను సవాలు విసురుతున్నా. ఈరోజు దేశంలోనే నేషనల్ ప్రాజెక్ట్స్ గా 16 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కేంద్రం సహకరించకపోయినా ప్రాజెక్టు పనులు ఆగలేదు. వేగవంతం చేశాం, పనులు పరిగెత్తిస్తున్నాం. అందుకనే ఈరోజు మీరు చూస్తే ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ఆగదు. పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి. ఇది పూర్తి చేస్తే కరువు అనే మాట రాదు. చేస్తాము, సహకరిస్తామని మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి.
ఒక పట్టిసీమ పూర్తి చేస్తేనే ఈరోజు మనం నీళ్ళన్ని రాయలసీమకి ఇవ్వగలిగాం. అన్ని రిజర్వాయర్లు, అన్ని చెరువుల్లో నీళ్లు నింపుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజు అన్నారు ఈ నాయకులు కోర్టుకు పోయారు, నన్ను విమర్శించారు. దీనివల్ల పట్టిసీమ పూర్తయితే సమస్యలు వస్తాయని, దీనివల్ల అనేక ఇబ్బందులు వస్తాయని మాట్లాడారు. డబ్బులు వృధా అని మాట్లాడారు. నేను వీళ్ళకి కానీ భయపడితే, నేను అవగాహన ఉన్న నాయకుడిని, 40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉండే వ్యక్తిని, ఏం చేయాలనో తెలిసిన వ్యక్తిని. వీళ్ళది కాదు, తప్పులు చేసి అడ్డంగా దొరికిపోయి ప్రతి శుక్రవారం కోర్టుకెళ్ళి బోనెక్కి అక్కడ మడి చేతులు కట్టుకుని మళ్ళా బయట వచ్చి నన్ను విమర్శిస్తున్నారంటే వీళ్ళకి ఎక్కడ నీతి నిజాయితీని అడుగుతున్నా. ఈరోజు నేను ఆలోచించింది, ఇంకో పక్క చాలా మంది నాయకులు మాట్లాడతారు అవినీతి గురించి. తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు మీరే గుర్తుపెట్టుకోవాలి. అవినీతిలో పుట్టారు, అవినీతిలో పెరిగారు, అవినీతిలో కూరకపోయారు. ఒక బురదలో దిగిన వ్యక్తులకి ఒళ్ళంతా బురదుంటే ఎదుట వ్యక్తులకి బురద అంటించాలనుకుంటారు తప్ప 35 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు. అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, ఆరోపణలు చేశారు, ఎవ్వరు కూడా నిరూపించలేకపోయారంటే అది ఈ ప్రభుత్వానికి నాకుండే విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కేంద్రం అంతా డబ్బులు ఇచ్చిందని, ఇంకా 2750 కోట్లు ఇవ్వాలి, ఇంకో పక్కన 16,000 కోట్లు ఇచ్చామని, వీళ్ళు ఇచ్చిందే 9,700 కోట్లు. ఇంకో పక్క నీరు చెట్టు కింద ఇచ్చే డబ్బులు ఖర్చు పెట్టుంటే ప్రాజెక్టులు అయిపోతాయని, అదే మరిగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పునరావాసానికి డబ్బులు దండగని కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రకరకాలుగా ప్రాజెక్టుల పైన అవాకులు చవాకులు పేల్చే పరిస్థితికి వచ్చారు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నేను ఎక్కడైనా అధైర్యపడుంటే, వీళ్ళు ఏదో ఆరోపణలు చేస్తున్న వెనకం చేస్తుంటే ఈరోజు మీకు తాగడానికి కూడా నీళ్లు ఉండేటివి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గోరకల్లుకు నీళ్లు వచ్చినా, వెలుగోడుకు నీళ్లు వచ్చినా, అవుకులో నీళ్లున్నా, కర్నూలు జిల్లాలో వీలైనంత వరకు అన్ని రిజర్వాయర్లో నీళ్లు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మీరు కూడా ఆలోచిస్తే ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఇక్కడ పూర్తి చేయాలి. గుండ్రేవులు కూడా నా దృష్టిలో ఉంది. అయితే ఇది ఇంటర్ స్టేట్ ప్రాబ్లం, అది కూడా టేకప్ చేస్తాం. నేను ఒకటే మీకు హామీ ఇచ్చాను, జల దీక్ష నా జీవితాశయం. 2 కోట్ల ఎకరాలకి చివరి భూములకు కూడా నీళ్లు ఇచ్చే విధంగా ముందుకు పోతాను. అన్ని పొలాలకు నీళ్లు ఇవ్వాలని, ఎక్కడన్నా మెట్ట పైర్లుంటే 1-2 తడులు ఇవ్వకపోతే పంట ఎండిపోతే రెయిన్ గన్లు కూడా తీసుకొచ్చాం. ఇంకో పక్క జీబా అనే టెక్నాలజీతో, ఆ టెక్నాలజీ ఉపయోగిస్తే ఒకసారి వర్షం పడితే 1-2 నెలలు వర్షం పడకపోయినా చెట్టుకు తగిన నీళ్లు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశాం. అనేక టెక్నాలజీ తీసుకొచ్చి అనేక విధాలుగా అనుసంధానం చేసి రైతు సమస్యల్ని పరిష్కరించాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఇంకో పక్క మీరు ఇప్పుడే కేఈ కృష్ణమూర్తి గారు మాట్లాడారు, బాబ్లీ ప్రాజెక్టు నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నారు, నా మీద కేసు పెట్టారని, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తున్నారని రకరకాలుగా వస్తున్నాయి. ఏం తమ్ముళ్ళు, నేను ఎక్కడా అన్యాయం చేయలా, లేకపోతే నేరాలు చేయలా, ఘోరాలు చేయలా. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో బాబ్లీ ప్రాజెక్టు మీద ప్రాజెక్టులు కడితే
ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని, ఇది కట్టడానికి వీలు లేదని, ప్రాజెక్టులో ప్రాజెక్టు కట్టడం తప్పని ఆ రోజు నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. ఆ రోజు మీకు కూడా జ్ఞాపకం చేసుకోండి, 8 సంవత్సరాల కంటే ముందు ఆ రోజు మేము పోతే మన బార్డర్లోనే ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేశారు. అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. నేను ఒకటే చెప్పాను, మేము తప్పు చేయలేదు, మీరే మీ పోలీసులు కావాలని మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, మీరేం చేస్తారో చేయమని ఆ రోజే నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి నేను. దానిపైన మేము కేసులు పెట్టామని, కేసులు పెట్టలేదని కడాన బలవంతంగా ఒక ప్రత్యేక విమానం పెట్టి మమ్మల్ని తీసుకొచ్చి హైదరాబాద్ వదిలిపెట్టారు. ఇప్పుడేదో నోటీసులు పంపించామని మాట్లాడుతున్నారు, అరెస్టు వారెంట్లు ఇచ్చామని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా ఉత్తర తెలంగాణ పూర్తిగా దెబ్బతింటుందని, తెలుగు జాతికి నష్టం వస్తుందని ఆ రోజు ఈ ప్రాజెక్టు పైన పోరాడడం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజాహితం కోసం, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నాం. అందుకని మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కోరేది, మీరందరూ కూడా సహకరించి ఆ కేసు ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలనో ఆ విషయం ఆలోచిస్తాం. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నేను చేసే ఏ పనైనా మీకోసం చేస్తున్నాను, ప్రజాహితం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నాను. మీరు కూడా ఒక చర్చ చేయాలి, ఏ రాజకీయ పార్టీ వల్ల మీ జీవితాల్లో వెలుగు వచ్చింది, ఎవరి వల్ల మీకు లాభం వచ్చింది అనే విషయం కూడా మీరు ఆలోచించి పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో మీరు చూస్తే నేనే ఈ టెంపుల్ని బాగు చేయాలని శ్రీకారం చుట్టాను. ఈరోజు మీరు చూస్తే ఈ టెంపుల్ ఆదాయం కూడా గణనీయంగా పెరిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనం